రోజా గురించి వద్దు అని పవన్ కళ్యాణ్ చెప్తే కూడా మీరు అన్ని మాట్లాడినారు కదా ఆవిడ గురించి. ఇప్పుడు ఎక్కడైనా రోజా కనపడితే మొహం దాచుకొని పోతున్నారంటే ఎందుకు? మీకెవరో లీక్ చేయడం ఎయిర్పోర్ట్లో ఎక్కడో కనపడతారు కదా, దర్శనాల్లోనూ తిరుమల దర్శనాల దగ్గర లేకపోతే ఎక్కడన్నా కనపడుతూ ఉంటారు కదా. తిరుపతి వాళ్ళకి ఎంత తిరుపతి ఇంతే ఎవరో చెప్పినట్టారు మీకేమో. ఏది లేదన్నా, ఇంకా మనకి పదవి రావాలి కదా, వెయిటింగ్. వచ్చినాక మాట్లాడతారు రోజాతో. వచ్చినాక ఖచ్చితంగా మాట్లాడతా. ఫోన్ చేసి పార్టీకి ఇన్వైట్ చేస్తాం. పార్టీ ఇస్తారా? పార్టీ ఉంది పుష్పరా అంట. అంటే మనకి ఇంకా పర్మనెంట్ పోస్టులు జరుగుతుంది, అసలు జరుగుతుంది. ఏదో పదవి రాలేదని చెప్పి ఏదో కామెంట్ చేసింది అందరి ముందర తిరుమలలో. బయటకు వచ్చాక తిరుమలలోనే ఎయిర్పోర్ట్లో తిరుమలలో చేసింది, ఎయిర్పోర్ట్ లో కూడా చేసింది. ఒకసారి టీజింగ్ చేస్తుంది, అప్పుడప్పుడు టీజింగ్ తగ్గిస్తాను. ఆర్డర్ తగిలినప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు అదే రోజు టీజింగ్ నా స్టైల్లో నేను ఇస్తా. 100% ఇస్తా. వదిలే ప్రసక్తి లేదు. ముందే మేము జన సైనికులం కదా, ఎలా మర్చిపోతాం. ఇప్పుడు టైం అయిందో కామేవాళ్ళం అంతే. ఇప్పుడు టైం రోజాకి వచ్చింది, కొంచెం వచ్చింది. మా బాస్ కొంచెం అట పట్టేస్తే కథ మారిపోతుంది. ఓకే ఓకే ఓకే. జనసేన పార్టీ భవిష్యత్తు విస్తరణ గురించి ఆలోచిస్తే ప్రధానంగా రాయలసీమలో విస్తరించాలనుకుంటే చిత్తూరు జిల్లా కాస్త రాయలసీమలో చాలా స్ట్రాంగ్ ఉన్న ఏరియా అంటే జనసేనకి చిత్తూరు జిల్లా. విస్తరణ పైన దృష్టి పెట్టారా మీరు? అన్న, ఇప్పుడు జనవరి సంక్రాంతి పోయినాక సార్ ఈ మార్చి 14th మాకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది. అయిపోయిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్గా పార్టీకి బాధ్యతలు, కొత్త నాయకులు, కొత్త కమిటీలు, కొత్త అన్నీ వస్తాయి. ఖచ్చితంగా పార్టీ నెక్స్ట్ 5 ఏళ్ళకి మేము జనసేన పార్టీ ఒక పెద్ద పార్టీ, అంటే ఆల్రెడీ పెద్ద పార్టీయే. ఇంకా అన్న సింబల్కి పోటీ పడి తెచ్చుకున్న పార్టీలో మేము 100% స్ట్రైక్ రేట్ ఇండియాలో ఫస్ట్ కొట్టిన పార్టీ మాది. ఖచ్చితంగా ఉన్నాం. కాబట్టి మంచిగా రాబోయే రోజుల్లో జనసేన ఒక పెద్ద పార్టీ లిస్టులో మా పేరు ఉంటుందన్న. మా పార్టీ దానికి మేమంతా కష్టపడుతున్నాం. అంటే చివరిగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు మీరు మొత్తం కార్యకర్తలు అనుకునేది ఏమన్నా ఒకరోజు జరుగుతుంది. ఆ ఒక్కరోజు 2029 కంటే ముందు ఉంటుందా, 29 తర్వాత ఉంటుందా, 34 దగ్గర ఉంటుందా? అన్న, నేను ఒక్క మాట, మీరేమనుకోమాడనా సీరియస్గా మీరు ఇంటర్వ్యూ చేసి ఒక మాట అడుగుతా. రేపు ఉదయం మీరు ఇక్కడ ఇంటర్వ్యూ ఇంకో వ్యక్తి చేయగలుగుతారని, మనం ఇక్కడ ఈ తిరుపతి హైదరాబాద్లో ఉంటాము లేదా ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందని మీకు ఏమైనా గ్యారంటీ ఉందా? మనం స్టూడియో గేట్ బయట దాటితే ఏం జరుగుతుందో తెలియదు మనకి కదా. రాజకీయం అంతే. రేపు ఆంధ్ర రాష్ట్రమే కాదు, రాజకీయాలు ఏమైనా జరగచ్చు. ఆయన మాత్రం ముఖ్యమంత్రి చూస్తాం. మీరు 29 లోపైనా 29 తర్వాత అయినా రేపో ఎల్లుండైనా ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావచ్చు. మేము చూడాలంటే ఆయన అవుతాడు, మేము చూడాలి ముఖ్యమంత్రిగా. మా కోరిక అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. ఒక చాలా పెద్ద వర్గము, బడుగు వాళ్ళు అందరూ కోరుకుంటారు. అవుతాడు, చూస్తాము. అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఫస్ట్ నేనే పిలిపిస్తాను. ఇన్విటేషన్ ఇచ్చి ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టిస్తా. చూడండి అన్న మా సార్ అనేసి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఆయన ముఖ్యమంత్రి కావాలంటే 2 పార్టీలు వాళ్ళని చూశారు. కొత్త పార్టీ నిజాయితీగా ఉన్న నాయకుడు, అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో బెటరే కదా. రాష్ట్రానికి కొత్త సెకండ్ అవసరం ఖచ్చితంగా వస్తుందన్న. థర్డ్ పర్సన్ ఎలా చేస్తారు అనేది కూడా చూస్తారు. రాష్ట్ర ప్రజలు మారారు. ఇప్పుడు మీరే చూడండి, కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. సో ఏ క్షణానైనా ఆయన్ని మీరు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు? ఎప్పుడైనా సరే చూడాలనుకుంటున్నాం. మా కోరిక. రైట్. దాంతోపాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తారు కిరణ్ గారు? అని ఒకటే, మనం ఎన్నున్నా ఇంటర్నల్గా మనం మాట్లాడుకోవాలి తప్ప వైసీపీలో ఉన్న పేటీఎం కలిగి మన అస్త్రాలుగా మారకూడదు. వాళ్ళకి బిస్కెట్లు ఇవ్వకూడదు. మనం ఇంకా అది వేరే అరిచే సునకాల చెప్పవి. వాళ్ళకి మనం బిస్కెట్లు ఇవ్వకూడదు. సో ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చినట్టుంది ఈ ఇష్యూ మీద. అలా జరగకుండా మనం వాళ్ళకి అవకాశం ఇచ్చి దాన్ని వాళ్ళు వాడుకొని వాళ్ళకున్న సోషల్ మీడియా ద్వారా, ఫేక్ అకౌంట్ల ద్వారా మాకు గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ 2 పార్టీల అధిష్టానం కూడా సీరియస్గా తీసుకొని దీన్ని పులి స్టాప్ పెట్టేస్తే మంచిదని కోరుకుంటున్నాం. క్లోజ్ చేయడానికి ముందు మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం తిరుపతిలో ఉన్నప్పుడు కూడా. ఆయన పద్దాకి ఇంట్లోనే ఫ్యామిలీతో, పిల్లలతో, పుస్తకాలు అట్లే ఉంటాడన్నా, బయటికి రారు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడని 10 ఏళ్ళ ముందు మాట్లాడుకున్నాం కదా. పైగా హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ షూటింగ్ అక్కడే ఉంటాడు. అసలు అది ఎలా ఉంటున్నాడు? ఏపీ వదిలిపెట్టి రాకుండా ఎలా ఉంటున్నాడు? ఎలా ఉండగలుగుతున్నాడు? తప్పదనా, ఉండాలి. ఇప్పుడు ఆయన బాధ్యత. ఆయన కోరుకున్నదే ఈ ప్రజల కోసం ఆడే మంగళగిరి అది ఆఫీసు ఇల్లు చేసుకుని సర్ప్రైజింగ్ గా ఉంది. అది ఆయన వదిలిపెట్టి నేను కూడా స్టార్టింగ్ లో ఎలా ఉంటాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా మంది అనుకున్నారు. వైసీపీ వాళ్ళు చక్కగా మాట్లాడినారు, ఈయన 2 రోజులు అనేసి. ఈడే ఉంటాడని నిరూపించినాడు. ఆడే ఉన్నాడు, ఆ నుంచి పరిపాలన చేస్తున్నాడు మొత్తం. ఇప్పుడు మొత్తం ఆఫీస్, ఇల్లు, ఆఫీస్ అన్ని ఒకే చోట.
కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి భద్రత పెంచాలి. సీరియస్గా పెంచాలి. ఎందుకంటే ఆయన దేశానికి చాలా అవసరం, మా అందరికి అవసరం, కొన్ని కోట్ల మందికి గుండె చెప్పుడైనా. కాబట్టి ఆయన భద్రత పెంచాలి. ఓకే. బాధ్యత. జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు పవర్లోకి రాకముందు ప్రజారాజ్యం ఎందుకు ఓడిపోయింది, ఎందుకు ఇబ్బంది పడింది అంటే చుట్టూ కోవర్ట్లు కొంతమంది చేరి పార్టీని నాశనం చేశారు అన్నారు. మీరు ఇప్పుడు పవర్లోకి వచ్చారు. పవర్ వచ్చిన తర్వాత పవర్ చుట్టూ చాలామంది చేరతారు. ఇప్పుడు మీ నాయకుడి చుట్టూ, మీ పార్టీ చుట్టూ అటువంటి కోటరీ భయం, అటువంటి కొంతమంది వ్యక్తుల భయం ఏమైనా ఉందా? నిజాయితీగా చెప్పండి. పవన్ కళ్యాణ్ నిజాయితీగా చెప్పండి. పవన్ కళ్యాణ్ కోటరీల గురించి తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంతేనా? మెగాస్టార్ చెప్పాడు ఆయన లెక్క వేరు, నా లెక్క కాదు, ఆయన లెక్క వేరు. సో కోటరీల కంట్రోల్లో లేరు పవన్, ఉండరు. కోటరీలు కాదు, ఏ కూటమి ఏ కుట్ర కూడా ఆయన చుట్టూ రాదన్న. ఆయన పవర్ఫుల్, ఆయన పవర్ ఉంది, అమ్మవారి ఆశీస్సులు అంతే ఆయనకి. రైట్. థ్యాంక్ యూ.